హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మై షో. పవన్ కళ్యాణ్ గారి వస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆల్రెడీ మీలో చాలా మంది ట్రైలర్ ని చూసే ఉంటారు. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. బట్ ఇప్పుడు నాకు ట్రైలర్ ఎలా అనిపించింది అంటే, నాకైతే బాగానే అనిపించింది. బట్ ఏదో ఒకటి తగ్గిందని కూడా అనిపించింది. కారణం, హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఈ వస్తాద్ భగత్ సింగ్ ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ మూవీ లాంటి టెంప్లెట్. అందులోని పవన్ కళ్యాణ్ గారు పోలీస్ ఆఫీసరే, ఇందులోని కూడా పోలీస్ ఆఫీసరే. బట్ గబ్బర్ సింగ్ లాంటి మ్యాజిక్ ని మళ్ళీ హరీష్ శంకర్ ఈ మూవీతో క్రియేట్ చేయగలరా అంటే, నాకెందుకో ఎక్కడో ఏదో కొడుతుంది భయ్య. కారణం వచ్చేసి ఆయన తీసిన ప్రీవియస్ మూవీస్. లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ స్టోరీ అయితే బానే ఉంటుంది, తీసుకున్న కోర్ ఐడియా. బట్ మూవీ ఎందుకో అంత బాగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్క్రీన్ ప్లే బాగా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఈ వస్తాద్ భగత్ సింగ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి అలాంటి స్క్రీన్ ప్లేతో వస్తారని నేనైతే అనుకోవట్లే. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి, మొన్న రిలీజ్ చేసిన ప్రోమోలో ఉన్న ఆ డైలాగ్ కానివ్వండి, ఇప్పటిదాకా విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత అనే డైలాగ్ అయితే పిచ్చలేపింది, మామూలుగా కాదు. ట్రైలర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా డైలాగులు చెప్పారు, అవన్నీ బాగున్నాయి. ఆయన కాస్ట్యూమ్ బాగుంది, ఆయన చేసిన డాన్సులు బాగున్నాయి, ఆయన మేనరిజమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫ్యాన్స్ అందరికీ కావాల్సింది ఇదే. ఆయన స్క్రీన్ మీద అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. అందులో నేను ఒకడిని. సో నా వరకు ఓకే. బట్ ఈ వస్తాద్ భగత్ సింగ్ మూవీ గబ్బర్ సింగ్ ఏదైతే మ్యాజిక్ ని క్రియేట్ చేసిందో, కేవలం మాస్ ఆడియన్స్ నే కాదు, అన్ని వర్గాల ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి అప్పట్లోనే 100 రోజులు ఆడి ఒక ట్రేడ్ మార్క్ కలెక్షన్స్ తో ఒక రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబో, అదే మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారా అంటే, ట్రైలర్ లో ఏదో తగ్గిందని అనిపించినా దాచారేమో అనే ఫీలింగ్ లోపల ఒక ఆశను కూడా పుట్టిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో ఏముంది, ట్రైలర్ అనేది జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిదే. ట్రైలర్ చూసి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ ని మించి థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ మజానే వేరు. సో నేనైతే అలాగే ఉంటుంది అనుకుంటున్నా, అలాగే ప్లాన్ చేశారని కూడా అనిపించింది. నాకు ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యేలా కనిపించిన పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే, ఫస్ట్ వన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి రాసే స్పెసిఫిక్ డైలాగ్స్, ఆయన చెప్తుంటే వింటే ఆ మజానే వేరు. ఆయన వేసిన కొన్ని స్టెప్లు, సాంగ్ ఎలా ఉన్నా ఆయన అలా స్టెప్ వేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది అంతే. అండ్ అలాగే ఆయన మేనరిజం నుంచి పుట్టుకొచ్చిన కామెడీ టైమింగ్, రీసెంట్ టైమ్స్ లో ఇది చాలా బాగా మిస్ అయ్యారు అందరూ. బట్ ఈ సినిమాతో మళ్ళీ ఆ కామెడీ టైమింగ్ ని తీసుకొస్తున్నారని అనిపించింది. ఇకపోతే హీరోయిన్ గురించి చెప్పాలి. శ్రీలీల గారు మెయిన్ లీడ్ లా కనిపిస్తుంది. బట్ రాశి ఖన్నా గారు కూడా ఉన్నారు. శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారికి కనిపించిన ఫ్రేమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాలి. నాకైతే బాగానే అనిపించింది. రాశి ఖన్నా రోల్ గురించి క్లారిటీ రాలేదు ట్రైలర్ అంతా చూసాక. అసలు స్టోరీ ఏంటో గెస్ట్ చేయలేని విధంగా ఉంది. చాలా మంది రీమేక్ అంటున్నారు, బట్ నాకు ఎందుకో ఇది రీమేక్ లా అనిపించలేదు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఇది రీమేక్ కాదని ఓపెన్ గా స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో రీమేక్ అయితే కాదు, ఒక కొత్త కథతో వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న ఈ వస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు, అండ్ సాంగ్స్ కి ఒకరు. వాళ్ళిద్దరూ కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో ఇవన్నీ ఓవరాల్ గా సినిమాకి వర్కౌట్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఇచ్చిన టైంలో తీసిన వస్తాద్ భగత్ సింగ్ చాలా వాల్యుబుల్ టైం అని చెప్పాలి ఆయనకి. సో అలాంటి వాల్యుబుల్ టైం ని యూజ్ చేసి ఆయన కెరీర్ లో ఒక మంచి హిట్ ఇస్తారని నేను కోరుకుంటున్నా. చూద్దాం మరి హరీష్ శంకర్ గారు ఏం చేస్తారు. ఈ సినిమా ఉగాదికి రిలీజ్ అవ్వడం కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా వైపు చూస్తారు. చాలా మంది దురంధర్ 2 కి పోటీ అని రకరకాల కథనాలు నడుపుతున్నారు, కానీ అసలు దురంధర్ 2 కి వస్తాద్ భగత్ సింగ్ కి ఎలాంటి పోటీ లేదు, ఉండదు. ఇది రీజనల్ ఫిలిం, అది పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమా. దానికి ఈ సినిమాకి పోటీ ఏంటి బుర్రలేగ్. గానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతలా ఆడింది, ఎంతమంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు, ఎంతమంది తెలుగు ప్రజలకి ఈ సినిమా నచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోయే సినిమా అవుతుందా లేదా, అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. నాకైతే అలానే అనిపించింది. ఆ సినిమాతో ఈ సినిమాతో ఏ సినిమాతో కూడా ఈ సినిమాకి పోలికే లేదు. చూద్దాం మరి మార్చి 19th కి మూవీ రిలీజ్ అవుతుంది. మీరు ఎంతమంది ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు, అండ్ అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.